కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పుకైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవే నా మార్గము నీవే నా జీవము నీవే నా గమ్యము నీవే నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ కృపలో దాచుమయా జీవితాంతము ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసు రాజు నాకై పుట్టిన రోజు నా యేసు రాజు నాకై పుట్టిన రోజు నమ్మిన వారికి నెమ్మది ఇమ్ముగా ఇచ్చిన బ్రోవగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునియగా నమ్మిన వారికి నెమ్మదిని
ఇమ్ముగా ఇచ్చెను బ్రోవగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునియగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి శ్రీ యేసుండు జన్మించే రేయిలో అనే పాట పాడుకుందాం. ఈ పాట ఎంతమందికి వచ్చా? పాట పాడుతున్నప్పుడు ఏం చేయాలి? మనం మాట్లాడాలా, చప్పట్లు కొట్టాలా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలెనడి నామమందున, ఇమ్మానుయేలెనడి నామమందున, శ్రీ యేసుండు రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. సత్రమందున పశువుల శాల ఎందున, సత్రమందున పశువుల శాల ఎందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పశుల తొట్టిలో పారుండబెట్టబాడి, పశుల తొట్టిలో పారుండబెట్టబాడి, శ్రీ యేసుండు రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. గొల్లలెల్లారు మిగుల భీతిల్లగా, గొల్లలెల్లారు మిగుల భీతిల్లగా, దిల్పే గొప్ప వార్త దూత చల్లగా, తెలిపే గొప్ప వార్త దూత చల్లగా, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో అనేటువంటిది జరిగింది. ఇవన్నిటిని కూడా సర్వసాధారణంగా
మరి బోధకులు అందించేటువంటిది అవన్నీ కూడా మనం ఎరిగినటువంటి వారమే. అయితే ప్రభు నాకు బయలుపరిచినటువంటిది, నా అంతరంగంలో పెట్టింది, నాకు ఇచ్చిన నడిపింపును బట్టి ఆ వాక్యాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. బైబిల్ కలిగిన ప్రతివారు కూడా కీర్తనల గ్రంథము 18వ కీర్తన, కీర్తనల గ్రంథం 18వ కీర్తన 28వ వాక్యము మొదటి వరస చదువుతాను. అందరూ కూడా దృష్టి పెట్టండి. 18వ కీర్తన 28వ వాక్యము మొదటి వరస. నా దీపము వెలిగించువాడవు నీవే. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మీకే స్తోత్రాలయ్యా. ఈ క్రిస్మస్ శుభదినాన్న పొన్నికల్లో ప్రభువా, నీ బిడ్డలతో కూడా కలిసి నేను స్తుతించి ఆరాధించి కీర్తించటానికి మా ప్రియులు సాగర్ గారు, అలాగే నా తండ్రి మా ప్రియులు కిషోర్ గారు, ఇంకా మిగిలిన బిడ్డలందరూ కూడా నా దేవా, ఈ దినాన్న మేము ఒక సహవాసంగా నీ పాదాల దగ్గరికి వచ్చి నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన ధన్యతకై స్తోత్రం. అంతేకాదు, నాకు ఒక కొత్త దైవజనులుగా పరిచయం చేయబడిన దైవజనులు లాబాన్ గారిని బట్టి కూడా నేనెంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారు తమిళనాడు నుండి ప్రభు ఈ ప్రాంతానికి వచ్చి ఎంతో ప్రేమతో నీ బిడ్డల మధ్యలో కూడా ఈ స్థలంలో కూడా నిలబడి చక్కని టీచింగ్, చక్కని ప్రభువ బోధ చేయటానికి నీ బిడ్డకు కూడా మీరు ఇచ్చిన ధన్యత కొరకై స్తోత్రం. లాభాన్ గారిని బట్టి కూడా మీకే వందనాలు. ఇక్కడ ఉన్న ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ చదవబడిన వాక్యం మా అందరి వినికిడిలో మీరు ఆశీర్వదించండి. 10 నిమిషాలు మాతో మాట్లాడండి. అల్పుడనైన నన్ను మీ సిలువు చాటున మరుగుపరుచుకోనండి. యేసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ చదవబడినటువంటి వాక్యం ఒకవేళ మీ అందరి దృష్టిలో అదేంటండి ఈరోజు క్రిస్మస్ కదా, మరి క్రిస్మస్కు సంబంధించినట్లుగా మాకేం కనబడతలేదు అన్నట్లుగా అంటారు. అదే మర్మం. ఆ మర్మాన్ని ప్రత్యక్షపరిచేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తండ్రి కాలము గతించింది, ఆయన వెళ్ళిపోయాడు. కుమారుని కాలము గతించింది, ఆయన వెళ్ళిపోయారు. తరువాత ఇప్పుడు పరిశుద్ధాత్మన కాలము వచ్చినప్పుడు ప్రియులరా, ఆయన భూమి మీదకి వచ్చినది మొదలుకొని ఇంకా నేటి వరకు పరిశుద్ధాత్ముడు భూమి మీద మీ అందరి మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన ఆత్మ గనక ఎవరికి కనబడరు. అర్థమవుతుందండి? ఆయన సంచరిస్తున్నాడు. ఆయన సంచరించి సిద్ధపడినటువంటి వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి చాలా సంసిద్ధంగా ఉన్నాడు. వెరీ క్లోజ్. ఆయన త్వరగా ఈ భూమి తండ్రి కాలం తనకు చేయాల్సింది చేసి ముగించుకున్నాడు. ఈ ముగ్గురు కాలంలో ముగ్గురు దిగి వచ్చేసి వారి వారి పనులు ముగించుకొని వెళ్ళిపోయేవారు. కానీ తరువాత తండ్రి కాలం వస్తే తండ్రి కాలం అంతా కూడా పాత నిబంధన
ఎందుకంటే భక్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఆ పత్రికలో వాక్యం అందించేటువంటి ఉపదేశకులకు సన్మానం చేయాలి, ఘనపరచాలని ఆ వాక్యాన్ని ప్రియులు పట్టుకున్నారు. అది అక్షరాలు నెరవేరుస్తున్నారు. మందడం కూడా వెళ్తే ఎంతో ప్రేమతో మరి జీవన గారు నిజంగా వారి తండ్రి గారి అనుభవాలు నాకెంతో ఆనందాన్ని కలిగించినాయి. నాకు చాలా సంతోషాన్ని, ఒక ప్రక్క కొంచెం విచారమే, కానీ ఒక మాట చెప్తున్నాను, మరి సుధాకర్ గారు లేరు అనేటువంటిది కాదు, లేకపోయినా ఉన్నట్లుగానే. ఎందుకంటే నా భార్య పాస్టమ్మ గారు చివరి మూమెంట్లో, ఇక అదే చివరి సాక్ష్యం మందిరంలో, ఇక ఆమె ఆల్మోస్ట్ ముగింపులోనికి వచ్చింది. చివరిగా వేదిక మీద కూడా రాలేకపోయారు. చివరినే కోడళ్ళ దగ్గరే కూర్చుని లేచి నిలబడి, ఇక అదే చివరి సాక్షి ఒకే ఒక మాట వాడింది. అది చక్కగా వీడియోలో పెట్టారు. నేను లేకపోయినా నేను ఉన్నట్లుగానే మీరు నడుచుకోండి అని సంఘాన్ని పురికొల్పి అదే మాటకంతే. అదే నేను అంటున్నాను, నా భార్య పాస్టమ్మ గారు ఏ రీతిగా చివరిగా నేను లేకపోయినా ఉన్నట్లుగానే నడుచుకోండి అని చెప్పారో అదే అనుభవం మన ప్రియులు సుధాకర్ గారి జీవితంలో కూడా అంతే. వారు లేకపోయినా మన మధ్యలో ఉన్నాడు, ఉన్నట్లుగానే నడుచుకోండి. మరి కుమారులు ఎంతో ప్రేమతో ఎంతో చక్కగా మమ్మల్ని సత్కరించటమేనా, వచ్చిన బోధకులను
వారి తండ్రి గారిని చాలా ఎంతో ఒక మాటలో చెప్పాలంటే వారి తండ్రి గారి ఆత్మ ఎంతో ఆనందంతో ఉప్పొంగుచూ ఉందని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను. దేవుడు తండ్రి యొక్క ఒక మాట అన్నారు ఇంటికి వచ్చినప్పుడు, నాన్నగారి ఆశీర్వాదం నా మీద ఉందయ్యా, ఈ భాగ్యం నేను తీసుకోవటం. మరి ఎక్కువగా జీవజల ప్రవాహంలో ప్రవహించాలని దేవదేవుని కోరుకుంటున్నాను. దేవుడు దీవించును. అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. మంచిది. అందరం లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ప్రభు నేర్పించిన ప్రార్థన ఆశీర్వాదం. పాస్టర్ ఎజ్రా గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి బిడ్డ మరుగు నుండి పోయాడు, అందుకొరకనే చెప్పలేకపోయాను. ప్రభు బిడ్డని ఇంకా అంచెలంచెలుగా తన పరిచర్యలో తనను తన కుటుంబాన్ని వాడుకును గాక.